నా పేరు గుర్రపల్లి రాజశేఖరు. గుర్రపల్లి సరస్వతి గారి అబ్బాయిని. మా అమ్మగారు దీపావళి 2024 సంవత్సరంలో ప్రమిదిలో వెలిగిస్తుండగా అనుకోకుండా చీరకి ఆ మంట అంటుకుని, ఆ మంట మొత్తం ధారాళంగా మాది ఒక కిరాణా షాప్ ఉంది. ఆ షాపుకి ఈ మంట మొత్తం అంతా ఒకసారి వ్యాప్తి చెంది మా అమ్మగారు 60% పైన కాలిపోవడం జరిగింది. మా కిరాణా షాప్ కూడా పూర్తిగా దహనం అయ్యింది. మా అమ్మగారిని అక్కడి నుంచి మా ప్రభుత్వ హాస్పిటల్కి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుని వచ్చి అక్కడ వైద్యం చేయించాం. కొన్ని 7 రోజులు గడిచాక మా అమ్మగారు వైద్యం నుంచి కోలుకోక తిరిగి మా నుంచి దూరం అయ్యారు. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలండి. మా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలండి. నాకు ఎంతో సాయం చేసినందుకు ఈ జన్మల్లో మర్చిపోలేమండి. మీ మేలు మీరే చల్లగా కాపాడండి. ఏ ఆపత్తు వచ్చినా మిమ్మల్ని కోరుకుంటాం తండ్రి. మీరే రక్షించండి. మంచిగైనా చెడుకైనా మీ వెనకతల ఉంటాం తండ్రి. జై పవన్ కళ్యాణ్ గారు, జై ఎమ్మెల్యే గారు. స్వయంగా ఎవరో ఎమ్మెల్యే కానీ నాదల్ మనోహర్ గారు ఎవరో ఒకళ్ళు వచ్చి స్వయంగా వచ్చి కుటుంబానికి మేము అండగా ఉన్నాం అన్నది చెప్పడం ప్రధాన ఉద్దేశం. ఆన్లైన్లో చేసేయచ్చు, కానీ ఆన్లైన్లో చేసే కన్నా మీరు మాకు పరిచయం అయితే మీ కుటుంబానికి ఏ రోజైనా సరే మేము అండగా ఉండడానికి అని చెప్పి పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. మీరేనండి. గుర్రపల్లి ఈశ్వరరావు గారికి గుర్రపల్లి సరస్వతి గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె మృతి పట్ల పార్టీ తరఫున హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఆమె పార్టీకి అందించిన నిరారంభ సేవలు మరవలేనివి. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవ కోసం పరితగించిన తీరు మరవలేనిది. ఆమె నాయకత్వం పటిమ, పార్టీ పెంచిన నమ్మకం, దృఢ సంకల్పం ప్రతి కార్యకర్తకు ఆదర్శంగా తీసుకుంటా ఉన్నాం. ప్రజల కోసం, సమాజం హితం కోసం ఆమె చేసిన సేవలు స్ఫూర్తిదాయకం. ఈ ఆకస్మిక మరణం మీ కుటుంబాన్ని తీర్చలేని విషాదాన్ని మిగిల్చింది. మీరు ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ క్లిష్ట సమయంలో మీ కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుంది. ఆమె కార్యకర్తగా ఉన్న పార్టీ కల్పించిన బీమా సదుపాయం కింద మీ కుటుంబానికి ₹5 లక్షల అందిస్తూ ఉన్నాం. ఇది చిన్న మొత్తమే అయినా అది మీ కుటుంబానికి కొంత ఊరట కలిగిస్తుందని భావిస్తూ ఉన్నాం. ఈ కష్ట సమయాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొంటారని, ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా నమస్కారాలతో మీ పవన్ కళ్యాణ్ గారు అయితే విషయం చెప్పడం జరిగిందండి. అట్లాగే మీకు ఇది ఆన్లైన్లో మీకు వచ్చేస్తుంది. ఈ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటుందండి. 10 రోజులు తిరగకుండా ఆన్లైన్లో మీకు అమౌంట్ మీకు ఏ అవసరం వచ్చినా మన వీరబాబు కొంచెం రాష్ట్ర స్థాయి నాయకుడైనా తప్పకుండా ఆయన చెప్తే రూరల్ ఎమ్మెల్యే పంతనాంజీ గారికి నా కుటుంబం తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కేవలం సభ్యత్వం కట్టినందుకు గాను ఇలా జరిగిందని తెలియగానే వీరబాబు గారు, ఎమ్మెల్యే గారు మీకు న్యాయం చేస్తాం, ఆస్తి నష్టాన్ని వాటిని మేము తీర్చకపోవచ్చు అని మాకు ఎంతో ధైర్యాన్ని ఇవ్వడమే కాదు, ఇది చివరి వరకు వచ్చే వరకు మా వెన్నంటే ఉండి దీన్ని మా చేతుల మీదకి ఈరోజు ఇంటికి వచ్చి అందించడానికి ఎమ్మెల్యే గారి కృషి ఎంతో ఉంది. పవన్ కళ్యాణ్ గారు మాకు ఇంత ధైర్యం, ఇంత శక్తిని మాకు కలగజేసినందుకు ఆయనకు మనం ఈ జీవితకాలం మేము రుణపడి ఉంటామని మా కుటుంబం తరఫున ఇప్పుడు పార్టీ కోసం మేము ఇప్పుడు నిరంతరం పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి నానాజీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకున్నాం. కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారికి ఎన్నో కుటుంబాలకి ఆదుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కుటుంబానికి ఏ అవసరమైనా పంతం నానాజీ గారితో మాట్లాడి మీకు సపోర్ట్గా నిలబడతామని మా జనసేన నాయకులు, జన సైనికులు అందరూ మీకు సపోర్ట్గా ఉంటామని తెలియజేసుకుంటున్నామండి. జై జనసేన. జై జనసేన. ఈ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అండి. మెసేజ్ కూడా ఇప్పుడు అలాగ వస్తుంది. ఎవరు ఏం చేస్తే నాకు ఏంటని మెసేజ్ పెట్టుకుంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఉంటాయండి. ఆయన కోరికండి ఎప్పుడన్నా నేను వెళ్ళి ఆయన చూడాలమ్మా అని చూడండి. కలెక్టర్ ఆఫీస్లో కూడా మాకు తెలుసున్న ఆవిడ పనిచేసేదండి. ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి వస్తే అమ్మ ఆంటీకి చెప్పలేకపోయావు, నేను వెళ్ళి చూద్దానమ్మా అని అన్నాడు కూడానండి. జెండా కూడా మా ఇంటి పైన కూడా కట్టుకున్నాడు. ఇంటి పైన మీ జెండా ఉంటుంది సార్.
ఇద్దరే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటే అక్కడ రేపు పుట్టినరోజు అనగా ఇలా జరిగిందండి. మా అబ్బాయికి పుట్టినరోజు తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళి దానికి వచ్చామండి. చనిపోయిన రోజు పుట్టినరోజు ఒకటే అయిందండి బాబు. జనసేన సభ్యత్వం కట్టించి వాళ్ళ డాడీ నామినీ నన్నే పెడతానంటే మీ డాడీ నెట్టమ్మా, డాడీకి కడితే అమ్మ నెట్టాలి కదా అనేసి అని కట్టించారంటండి. ఎందు గురించే కట్టించాడేమో అని కూడా నేను ఎడుతున్నాను. నాకు 21 సంవత్సరం నాతో ఉన్నాడు. నా బాబుంటే మమ్మల్ని ఇంకా జనసేన సభ్యత్వంలో ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి తిప్పేసి తిరిగినేమో అని నేను ఎంతో ఆశపడ్డాను కూడానండి. దేవుడు చూడలేకపోయాడండి మా అబ్బాయిని. లేదమ్మా, జనసేన పార్టీ మీ కుటుంబం అక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏ కుటుంబంలో అవసరం వచ్చినా వచ్చి మా దగ్గర రండి. మీ వాళ్ళని తీసుకుని తేజాన్ని తీసుకుని తప్పకుండా రండి. ఆ సాల్వ్ అది కూడా ఫోటో దగ్గర పెట్టుకున్నాడండి. సాల్వ్ అండి మళ్ళీ వేసుకున్నది కొనుక్కున్నాడండి. టవల్ కూడా ఫోటో దగ్గరే పెట్టానండి నేను ఇప్పుడు కూడా. పవన్ కళ్యాణ్ గారు అన్నీ ఆయన దగ్గర పెట్టాను. లేకపోయినా ఆ కీచేను ఈ సెల్లో కూడా ఆడియో పాటలు కూడా అన్ని ఆయన సినిమా అన్నీ ఆయన ఉంటాయండి. అన్నీ ఆయనే ఉంటాయి, ఇంకేముంటాయండి. పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చేయండి. అందుకని ఫోటో కూడా ఉంటుందండి. సాల్వ్ వేసుకుని మెడలో తీసుకున్నాడండి. అప్పుడు మాకు దగ్గరలో బాలాచేరి దగ్గర అయింది కదండి. లాస్ట్ మీటింగ్ అయింది సార్. ఆ మీటింగ్లో ఇంటికి వచ్చి చెప్పడం మాట అండి. జనసేన ఫోటో ఉంటుంది ఇదిగోండి. అన్నీ ఆయనవే ఉంటాయండి. పవన్ కళ్యాణ్ గారి ఉంటాయండి అన్నీ. సార్ మొత్తం అంతా మామూలు పిచ్చి ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారు అంటే. ఫోటో ఉంటుందండి. ఒక్కసారన్నా ఫోటో తీయించుకోవాలని, పవన్ కళ్యాణ్ పక్కన నించోవాలి అన్న కోరిక సార్ ఆయనకి మొత్తం. ఇదిగోండి ఈ ఫోటో తెచ్చుకున్నా కూడా ఎలా పెట్టుకున్నాడు సార్. ఆ టవలో అది కూడా బండి మీద కూడా స్టిక్కర్లు కూడా ఉంటాయండి. అటు ఇటు కూడా స్టిక్కర్లు కూడా నేమ్ చేసుకున్నాడండి. ఇదిగోండి స్టిక్కర్లు కూడా ఫోటోలు తీసుకున్నాడండి. మా పిచ్చి సార్. ఇదిగోండి ఆయన వచ్చిన కలెక్టర్ ఆఫీస్లో వచ్చిన ఫోటోలు అండి. కలెక్టర్ ఆఫీస్లో వచ్చినాయి అన్ని ఎక్కడ కొత్త అక్కడికి వెళ్ళిపోయాడండి. మాకు తెలుసున్న ఆవిడ అక్కడ పనిచేస్తుంది మాట అండి. అందులో ఆవిడ ఆంటీ గారు చెప్పలే పేరు. నేను అక్కడ స్టేటస్ అంతా ఆయనే ఉంటాయి సార్, ఇంకెవరే ఉండదు సార్. మొత్తం అంతా పవన్ కళ్యాణ్ గారు బాగా పిచ్చి. మీ అబ్బాయి కుటుంబ ఫోటో తీస్తున్నానండి. సాల్వ్ వేసుకు తీయించుకున్నాడండి అక్కడ. అప్పుడు పార్టీ పరంగా అక్కడికి వచ్చాడండి. అప్పుడు జనసేన ఫోటో ఉంటుందండి మెడలో వేసుకున్నది. మనోహర్ గారు ఆయన కూడా ఎంపీ గారు కూడా ఇంటికి వచ్చేసారు. అబ్బాయిని మాలో చూసుకోండి తప్పకుండా. అట్లా మాటలు మాట కట్టుబడి కళ్యాణ్ గారు మాకు ఆ ట్రైనింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు పంపించారండి. చాలా బాధాకరమైన విషయం. అయినా సరే తప్పదు కాబట్టి మనం గుడ్డు తిట్టు చేసుకుని ఉండాల్సిన అవసరం ఉంది. నేను జనసేన పార్టీ ప్రమాదశాస్తు ఏమన్నా ప్రమాదం జరిగినప్పుడు పెట్టిన జీవిత బీమా మీకు మామూలుగా పోస్టులో ఇచ్చు, కానీ ఆయన స్వయంగా మీకు కుటుంబానికి అండగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో పనిపెట్టి పంపించడం జరిగిందండి. అలాగే 5 లక్షల రూపాయలు జీవిత బీమా అంటే మీకు కొంత పోరాట కలిగించడానికి అందులో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఇది నేను ఒకసారి చదివి వినిపిస్తాను. ఆయన మీ కుటుంబం పట్ల అంతా శ్రీ పాలెపు భద్రం గారికి, కాకినాడ తూర్పుగోదావరి జిల్లా. శ్రీ పాలెపు మహేశ్వరం గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతి పట్ల పార్టీ ఆయన తరపున హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. ఆయన పార్టీకి అందించిన నిరాళంబ సేవలు మరవలేనివి. పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ప్రజాసేవ కోసం పరితపించిన తీరు మరవలేనివి. ఆయన నాయకత్వం పట్ల పార్టీ నుంచి నమ్మకం, దృఢ సంకల్పం, ప్రతి కార్యకర్తకు ఆదర్శంగా ప్రజల కోసం సమాజం హిత కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం. ఈ ఆకస్మిక మరణాన్ని మీ కుటుంబానికి తీర్చలేని విషాదాన్ని మిగిల్చింది. మీరు ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. ఈ కృష్ణ సమయంలో మీ కుటుంబాన్ని జనసేన అండగా నిలుస్తుంది. ఆయన కార్యకర్తగా ఉన్నప్పుడు పార్టీకి కల్పించిన బీమా సదుపాయం కింద మీ కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందిస్తూ ఉన్నాం. ఇది చిన్న మొత్తం అయినా ఇది మీ కుటుంబానికి కొంత ఊరట కలిగిస్తుందని భావిస్తూ ఉన్నాం. ఈ కష్ట సమయాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. నమస్కారాలతో మీ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు.
అంటే ఇది పంపించేయచ్చు, కానీ మీకు కుటుంబానికి మేము కానీ బాబు గారు కానీ అందరూ అండగా ఉంటాం అన్న దానికి మీకు ఎప్పుడే అవసరం వచ్చినా సరే తప్పకుండా తేజాన్ని ఎవరిని కన్సల్ట్ చేసినా మీరు అక్కడ ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. అది గుర్తుపెట్టుకోండి. అంటే 5 లక్షల రూపాయలు చెక్తో పాటు జనసేన పార్టీ కూడా మీకు అండగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అంటే మా పిచ్చి అండి మా అబ్బాయికి ప్రతి